దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమెను. ప్రతి దేవుని బిడ్డలారా, దేవాదేవుడు తెలియపరచమాట ఏంటంటే, మీరు ఎక్కడైతే అడుగు పెడతారో, మీరు ఏదైతే పని చేస్తారో ఆ స్థలంలో మీరు దీవించబడతారు అని అర్థం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీది అగును అన్నాడు. ఈ వాగ్దానము ఇజ్రాయెల్ ప్రజలకు దేవాదేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వారిని మోషే నాయకత్వంలో దేవాదేవుడు తీసుకొని వస్తూ కనాను దేశంలో తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ సందర్భం ముందు ఈ ద్వితీయోపదేశకాండం, ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండము, ఈ ద్వితీయోపదేశకాండం అనేది యొక్క ఈ ధర్మశాస్త్రంలోని 5వ పుస్తకంగా మనము ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి గమనించవచ్చు. అంటే ఈ యొక్క చివరి అధ్యాయం, ఈ ధర్మశాస్త్రం చివరి పుస్తకంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎక్కడైతే అడుగు పెడతారో మీ ఆ స్థలం మీద అవుతుంది. ఎవరికి ఇస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలకి. ఎందుకంటే ఒకప్పుడు ఐగుప్తులో బానిసత్తులో ఉన్నప్పుడు వారు కఠినంగా శిక్షించబడ్డారు, కఠినంగా బాధ పెట్టబడ్డారు, కఠినంగా వారి పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము, ఒక స్థలము కాదంట, ప్రతి స్థలము. ఎందుకు అన్ని స్థలాలు వీరికి? ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు అన్ని స్థలాలను దేవుడు కేటాయిస్తున్నాడు? అన్ని స్థలాలను మీకే ఇస్తానంటున్నాడు అంటే, పక్కవాడిది కూడా నీకే ఇస్తాను ఎందుకంటున్నాడంటే, ఒకప్పుడు ఎంత బాధపడ్డారంటే తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితులు ఎంతో బాధపడ్డారు. అయితే దేవుడు ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రదేశంలో నా పిల్లలు నన్ను ఆరాధించేవారు మాత్రమే అక్కడ ఉండాలని దేవుడు ఎంచుకున్నాడు. కనుక శత్రువులైన వారందరినీ వెళ్ళగొడుతూ నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఉంటుంది. శత్రువులు ఓడిపోతారు, శత్రువులు పారారైపోతారు, ఆ స్థలం మీకు అవుతుంది అని దేవాదేవుడు అప్పుడు మాట ఇచ్చాడు. ఆ మాటను నెరవేర్చుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ అడుగుపెట్టినా, ఏ ప్రదేశంలో పోయినా ఆ ప్రదేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అనగా వారితో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వారు ఓడిపోతారు, శత్రువులు ఓడిపోతారు, ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు. ఆ గెలిచిన ఇజ్రాయెల్ ప్రజలు ఆ స్థలం వారికి అవుతుంది. అంటే అరణ్యం మొదలుకొని, ఎక్కడి నుంచి అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకు. అంటే అరణ్యమైనా కానీ, అది నది అయినా కానీ, సముద్రమైనా కానీ, చూడండి, లెబానోను అనేటువంటి ప్లేస్ అయినా కానీ, అది గుట్టలైనా కానీ, ఏదైనా కానీ, నా ప్రియ దేవుని కుమారి దేవాదేవుడు నీకు ఈరోజు తెలియపరుస్తూ, నేను ధైర్యపరుస్తాను ఏంటంటే, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలం అది నీకు అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే, రోజు నువ్వు ఏ పని చేద్దామని ప్రారంభించినా అందులో నువ్వు ఫెయిల్ అయిపోతూ, దాంట్లో నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు, ఓడిపోతున్నావు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మొదలుపెట్టే ప్రతి పని అది దీవెనకరంగా మార్చబడుతుంది. అది నీ సొంతం అవుతుంది. ఆ కీడు, శాపం అంతా తొలగిపోతుంది. నీవు ఇక్కడ చేయాల్సిన పని అంటే అడుగు పెట్టడం అంటే పని ప్రారంభించటం. కొంతమందికి పని ప్రారంభించడము రాదు, ప్రారంభించలేరు, భయం. ఇప్పుడు ఈత కొట్టడము నాకు రావాలి అనుకున్నవాడు నీళ్ళలో దిగడానికి భయపడితే ఈత కొట్టగలుగుతాడా? లేదు. నేను ఒక మంచి డిగ్రీ పట్టాను పొందుకోవాలి అనుకున్నవాడు ఎగ్జామ్ రాయడానికి భయపడితే ఆ పట్ట పొందుకోగలుగుతాడా? పొందుకోలేడు. అదేవిధంగా అడుగుపెట్టిన కుమారుడు ముందుకు బయలుదేరని దేవుడు చెప్తున్నప్పుడు, నేను అడుగు పెట్టలేను, నా వల్ల కాదు, నాకు భయం అవుతుంది, నేనేం చేయగలుగుతానని అనుకున్నప్పుడు నువ్వు ఏమి చేయలేవు. నువ్వు అనుకునే ఆశీర్వాదం పొందుకోలేవు, నువ్వు అనుకునే చేరవలసిన గమ్యానికి చేర్చబడలేవు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడికి తెలియపరుస్తూ ధైర్యపరుస్తుంది అంటే, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు దాంట్లో నువ్వు ఆశ్రయించబడతావు. దాని ద్వారా నీకున్నటువంటి ఆ లేమిడి తొలగిపోతుంది, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి చక్కపరచబడుతుంది. నీవు అనారోగ్యంతో బాధపడుతూ ఈ మాటలు వింటున్నట్లయితే నా దేవుడు చెప్తున్నాడు, అడుగుపెట్టు, దేవుని కొరకు ప్రార్థించి మందిరానికి రా, నేను నీకు సహాయం చేస్తాను. ఏ ఆరోగ్యం లేదని బాధపడుతున్నావు, ఆ ఆరోగ్యాన్ని సొంతం చేస్తాను. ఆరోగ్యం నీదవుతుంది. కనుక బాధపడక ధైర్యంగా ఉందాం. ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే వాగ్దానాన్ని పొందుకున్నారో
ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దేవుడు మనకు కూడా దయచేయును గాక. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయగల సర్వసామర్థ్యం దేవుడు ప్రభా తండ్రి. ఇజ్రాయెల్ పేరుకు మాట ఇచ్చావు, అడుగుబెడు స్థలం మీకు అవుతుంది అంటున్నావు ప్రభా. అయ్యా, వారి సరిహద్దు వ్యాప్తి చెందిన అంటున్నావు కదా ప్రభా. ఈరోజు మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదింపజేయండి. కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాం ప్రభా తండ్రి. లేమిడితో ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చేయండి, మా సొంతం చేయండి. ప్రతి ఆశీర్వాదం మా సొంతం చేసి మీరు చెప్పిన వాగ్దానాన్ని బట్టి మేము దాన్ని రిసీవ్ చేసుకుంటూ సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.